నిరుద్యోగుల వెనకాల వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండి ప్రభుత్వం మీద రెచ్చగొడతా ఉన్నాయి, బురద తలుతా ఉన్నాయని చెప్పి గతంలో కూడా మాట్లాడారు. ఇప్పుడు మరి మీ వెనక ఏ పార్టీలు ఉన్నాయి? మా వెనకాల ఏ పార్టీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్, ప్రభుత్వమే ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంది. మా వెనకాల కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, స్వచ్ఛందంగా వచ్చారు. ఏ నిరుద్యోగ వెనకాల ఏ పార్టీ లేదు. అది గమనించండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి పేడ్ ఆర్టిస్టులు ప్రతిపక్షాలు ఉన్నాయి, ఈ పార్టీ రెచ్చగొడుతుంది, ఆ పార్టీ రెచ్చగొడితే 10 మంది వస్తారు, 3000 మంది వచ్చారు. మీరు ఈరోజు ఇంకా 30,000 మంది వస్తుంటే ఎక్కడెక్కడ జిల్లాలు ఆపిరు, ఏ సర్కిల్ ఆ సర్కిల్ ఆకిరు, దిల్సు నగర్ నుంచి రానియకుండా చేశారు, మెట్రో స్టేషన్లో ఆపుతారు, పోలీసులు ఇక్కడ ఆపుతారు, ఇక్కడ డీటెయిల్స్ చేస్తాము. అరే నాయన, మేము శాంతియుతంగానే చెప్పుకుంటున్నావుగా, నీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి, నీ చేతలు సరిగా లేవు, మాకు ఇచ్చిన హామీ ఏందని శాంతి విధంగా చెప్తా ఉంటే ఇవన్నీ చెప్తారు. ఏ పార్టీ లేదు, ఏ ప్రతిపక్షం లేదు, ఏ అఖిలపక్షం లేదు, ఏ ప్రతినిధి లేడు. స్వచ్ఛందంగా నిరుద్యోగులు, సిన్సియర్ ఆస్పిరెంట్లు కష్టపడి దాదాపు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. సాయంత్రం ఒకడు వస్తాడు కాంగ్రెస్ పార్టీ, వాడు పేడ్ ఆర్టిస్టు, వాడు వచ్చి ఈరోజు నిరుద్యోగుల ధర్నాలు 100 మందే ఉన్నారు, వాళ్ళ వెనకాల ప్రతిపక్ష పార్టీ ఉంది, వాళ్ళని రెచ్చగొడుతున్నాయి. అలా చదివేటోడే లేడు, మా దగ్గర చెప్పులు ఉన్నాయి, వాళ్ళకి చదువు రాదని మాట్లాడతారు. నాయనా, నీ దగ్గర ఒక చెప్పు ఉంది, మా దగ్గర 1000 చెప్పులు ఉన్నాయి. నీ దగ్గర తెలియని సబ్జెక్ట్ ఉంది, మా దగ్గర గ్రూప్ 1 అధికారులు అయ్యేంత, సివిల్ యూపీఎస్సీ ర్యాంక్ కొట్టేంత ఈ అశోక్ నగర్ నుంచి యూపీఎస్సీ కొడతా ఉన్నారు. చూసినావుగా, మీ ప్రభుత్వం 1,00,000 రూపాయలు సహకారం ఇస్తుంది యూపీఎస్సీలో క్రాక్ చేసిన వాళ్ళకి. వాళ్ళంతా ఈ అశోక్ నగర్ వాళ్ళే, వాళ్ళంతా చదివేటోళ్ళే, వాళ్ళ వెనకాల పేద ఆర్టిస్టులు లేరు, ప్రతిపక్షాలు ఎవరు లేరు. పిచ్చి పిచ్చి మాట్లాడు, కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.